24 అవర్స్ ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలందరికీ ఫోన్లు చేసిండు. అసదుద్దీన్ ఓవైసీకి, రాజ్యసభలో ఉన్న రవిచంద్రకు, దామోదర్ రావుకు, పార్సారథి హెట్రో డ్రగ్స్ పార్సారథి రెడ్డికి, అట్లే బీజేపీ ఎంపీలు రఘునందన్కి, విశ్వేశ్వర్ రెడ్డికి, మీరు రండి అఖిలపక్షానికి. వచ్చినాక ఏమైంది? సరే రవిచంద్ర గారు వరంగల్ బిడ్డ కాబట్టి, గోదావరి బేసిన్లో పుట్టినాడు కాబట్టి, ఆయనకి ఇదంతా తెలుసు కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆయనను అవమానపరిచాడు. చూసి చదివినాం అని చెప్పి అవమానపరిచాడు. ట్రంపే చూసి అవుతాడు. రేవంత్ రెడ్డి చాలాసార్లు చూసి తప్పే దాంట్లో చూసి చదివినాం అని చెప్పి ఎద్దేవా చేశాడు. 2, మంచిగా జరిగింది మీటింగ్. అసదుద్దీన్ ఓవైసీ వాస్తవంగా ఎప్పుడు నీళ్ళ గురించి మాట్లాడాడు. అద్భుతంగా ప్రసంగం చేశాడు. బీజేపీ వాళ్ళు కూడా అద్భుతంగా మాట్లాడారు. కాంగ్రెస్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అద్భుతంగా మాట్లాడాడు. ఆదిత్యనాథ్ దాస్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా పొలిటికల్గా పోలే. ఒకే ఒక్కడు ఆ రోజు జరిగిన ఆ మీటింగ్ను ఒక బిర్యానీ అనుకుంటే తట్టెడు పెండ తెచ్చా బిర్యానీలు వేసినవాడు ముఖ్యమంత్రి. తట్టెడు పెండ తెచ్చి అందరు కూర్చున్న తర్వాత బిర్యానీలు వేసాడు. 2 గంటల ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు? ఆవు కథ. ఎప్పుడు ఆవు కథ చెప్తుంటాడు కదా ఆయన. మైకు ముందర పెడితే పూనకం వస్తుంది. ఆయన కేసీఆర్ తప్ప ఇంకెవడు కనబడాడు. ఆయన అన్న ఒక్కొక్క మాట అసెంబ్లీలో కనుక ప్రివిలేజ్ మోషన్ ఏదలుచుకుంటే సభను తప్పుదోవ పట్టిస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడని ఆయన మాట్లాడిన ప్రతిసారి ఒక 10 పిటిషన్లు వేయచ్చు.